హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మదరాసి మూవీ ఎలాగుందో నా యొక్క రివ్యూ అనాలిసిస్ మీ అందరి కోసం. నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. నేను నిన్న ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ ఘాటి అండ్ మదరాసి మూవీలు అయితే చూడండి. రెండు కూడా నాకు మిక్స్డ్ ఫీలింగ్సే ఇచ్చినాయి. అంతకు మించి ఏమీ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే సినిమా యావరేజ్ అని ఉన్నారు. ఆ యావరేజ్ అనే టాక్తోనే వెళ్ళి ఏం బాగాలేదని సినిమాలోకి వెళ్ళడం అయితే జరిగింది. నాకు కూడా చివరికి వచ్చినప్పటికీ ఆ విధంగానే ఫీలింగ్ అయితే జరిగింది. ముందుగా మురుగదాస్ మూవీ అంటే, అలాగే శివకార్తికేయన్ మూవీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే సినిమా అయితే టచ్ చేయలేదు. ముందుగా కథా సారాంశం ఏంటంటే, ఒక గన్ మాఫియా గన్స్ తీసుకొని తమిళనాడు వస్తుంది. ఆ గన్స్ మొత్తం ప్రజలకు డిస్ట్రిబ్యూట్ కాకుండా 5 ట్రక్కుల గన్స్ డిస్ట్రిబ్యూట్ కాకుండా ఏ విధంగా ఎన్ఐఏ టీం కానీ శివకార్తికేయన్ కానీ అడ్డుకున్నాడనేదే స్టోరీ. ఇలాంటి స్టోరీస్తో చాలా సినిమాలు అయితే వచ్చినాయి. అదే ప్లాట్లో ఈ సినిమా కూడా వచ్చి రావడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ లాంటిది ఏం పెట్టాలనుకున్నాడంటే, హీరో క్యారెక్టరైజేషన్ అనమాట. హీరో క్యారెక్టరైజేషన్ మెంటల్గా ఉంటాడు. ఆ మెంటల్గా ఉండేవాడు ఒకసారి ఎదుటి మీద దూకితే ఎలాగుంటుందో ఆ విధంగా చూపించడానికి అయితే ట్రై చేశాడు. ఆ విధంగానే ఆ హీరో క్యారెక్టర్తో ఆ యొక్క గన్స్ని అయితే ఆపడం జరిగింది. ఎక్కడ ఫ్లాస్ అయితే మనం వెతకూడదు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఏంటంటే, ఈ మయన్న ఆ ఫ్లాస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారు. ఏ విధంగా అయినా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏ విధంగా చచ్చిపోవచ్చు, ఏ విధంగా చేసేసి స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ తప్పి ఇలాంటి సినిమాలు అయితే ఈ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తీస్తున్నాడు. అదేవిధంగా ఈ శివకార్తికేయన్ మూవీ కూడా ఉంది. అలాగ ఆ విధంగానే డైరెక్టర్ చేసే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, మంచి ఇంట్రడక్షన్ ఫైట్ అయితే చాలా హై లెవెల్లో పెడతాడు. ఈ సినిమాలో ముందుగా చెప్పాలంటే విలన్స్ చాలా వైల్డ్గా ఉంటారు. దానికి తగ్గట్టు హీరో క్యారెక్టర్ ఉంది. ఆ విలను హీరో కాన్ఫ్లిక్ట్ తప్ప ఇంకోటి ఏముంటుంది. మధ్యలో ఎన్ఐఏ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఉంటుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ లవ్ ట్రాక్ ఉంటుంది. అలాగే హీరోయిన్ని ఎలా మోటివేట్ చేసింది, ఎలా మార్చింది అనేది కథ సారథి. హీరోయిన్ కోసమే హీరో తాపత్రయపడతాడు అనమాట. ఆ విధంగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎలాగుందంటే, మంచి ఇంటర్వెల్ బ్యాంగ్తో ఫస్ట్ హాఫ్ అయితే ముగుస్తుంది. అన్నీ కూడా ఫైట్ సీక్వెన్సే ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. మంచి స్టోరీ స్లోగా స్లోగా స్టార్ట్ అవుతూ మంచి ఇంట్రడక్షన్ సాంగ్, మంచి ఇంట్రడక్షన్ ఫైట్తో పెట్టి మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ సీన్స్లా ట్రై చేసి హీరోని స్టోరీకి ఎలా లింక్ చేయాలో ఫస్ట్ హాఫ్లో లింక్ చేసి, అలాగే హీరో గతం ఏంటనేది ఫస్ట్ హాఫ్లో చెప్పి, ఆ విధంగా హీరో సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ని అయితే బిల్డ్ చేసుకొని హీరో క్యారెక్టరైజేషన్ మీద ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ హాఫ్ అయితే ఉండి మంచి ఇంటర్వల్ బ్యాంక్తో అయితే ఫస్ట్ హాఫ్ అయింది. సెకండ్ హాఫ్ ఏం చేశాడంటే, ఎలా చేశాడు ఆ యొక్క గన్ మాఫియాని, గన్స్ని, ఆ విలన్స్ని అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది. దానికి తగ్గట్టు స్టోరీని అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. సెకండ్ హాఫ్ కూడా స్లోగా ఫ్లాట్గా ఉంటుంది. ఫైనల్గా మంచి ఫైట్ సీక్వెన్స్తో మాత్రమే ఉంటుంది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, హీరో క్యారెక్టర్ అనమాట. ఎలాగంటే, ఆయన ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఒక దాని మీద పడిపోతే ఎలాగుంటుందో ఆ విధంగా ఒకేసారి ఉంటుంది. ఆ యొక్క క్యారెక్టర్లో అయితే శివకార్తికేయన్ చాలా బాగా చేశాడు. అలాగే బీజిఎం అనిరుద్ధ్ కావాల్సినక్కడ చాలా బాగా ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. కానీ ఇందులో కొద్దిగా మైనస్ ఏంటంటే, స్టోరీ అనేది కొద్దిగా మైనస్. ఫ్లాట్ స్టోరీ, అందరూ తీసిన స్టోరీయే. కొద్దిగా పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ, పెద్ద పెద్ద హీరోలు కానీ స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఆ స్టోరీయే కొద్దిగా మిస్ అవుతుంది. చిన్న ఒక పాయింట్ పెట్టుకొని తీసేయడం అయితే జరుగుతుంది. మధ్యలో మళ్ళీ ఏంటంటే, ఏ ఫ్లాస్ వెతకూడదు. ఎలా పోతే అలా వెళ్ళిపోతుంది. ఆఫీసర్లు వచ్చేస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు, ఆ విధంగా అయితే ఉంటుంది. బీజిఎం ఓకే, హీరో పెర్ఫార్మెన్స్ ఒకటే. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. దాని స్థాయికి తగ్గట్టు అయితే చేయడం జరిగింది. కొద్దిగా ఏం చేయాలంటే, ఆ ఫ్లాస్ అన్నీ తీసేసి అన్నిటిని మర్చిపోయి, కొద్దిగా స్టోరీ లెంగ్త్ కూడా చాలా ఎక్కువ, 125 నిమిషాలు అంటే చాలా ఎక్కువ. స్టోరీని, అలాగే ఫ్లాస్ని, అలాగే డైరెక్టర్ని మర్చిపోయి అలా చూస్తే కొన్ని సీన్లు చాలా ల్యాగ్ ఉంటాయి. వాటిని భరిస్తూ వెళ్తే చాలా కొద్దిగా అయితే సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. ఈ విధంగా అయితే మద్రాసి మూవీ ఉంది. నాకైతే టైటిలే తెలియకుండా సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. అలాంటి సినిమా ఇది. నా యొక్క రివ్యూ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ గైస్.